హాయ్ అండి జేబీ, ఎట్లా ఉన్నారు అందరూ? నేనైతే మంచిగా ఉన్నా. మీకు ఇప్పుడు ఒక బోర్వెల్ చూపెడతా, దాని స్టోర్ ఏంటిది అనేది చెప్తా చూడండి. ఇదే ఆ బోరింగ్. ఈ బోర్వెల్ పెట్టి ఇక్కడ 50 సంవత్సరాల వరకు అయింది. అప్పటి నుంచి కూడా ఊళ్ళో మొత్తం కూడా గియ్యే నీళ్ళు తాగుతాం అందరం. ఇంకా మేమే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళో కూడా వచ్చి ఆటోలు వేసుకొని వచ్చి బైకుల మీద అట్లా వచ్చి ఇవే నీళ్ళు తాగుతారు. మంచిగా ఉంటాయి నీళ్ళు, మస్తు తీయగా ఉంటాయి గంగ నీళ్ళు అవి. అందుకే దీనికి అప్పటి నుంచి కూడా ఇవే తాగుతాం అందరం. ఊళ్ళో ఇంకా వాడకు 2 బోర్వెల్లు ఉన్నాయి, కానీ ఆ నీళ్ళు ఎవ్వరు తాగరు. అందరు కూడా గీ బోర్ నీళ్ళే తాగుతారు. తర్వాత ఏంటంటే పెళ్ళిళ్ళు చేస్తారు కదా. పెళ్ళిళ్ళు చేసినప్పుడు బ్యాండ్ తోటి వస్తారు, మంచిగా బ్యాండ్ తోటి వచ్చి ఈ నీళ్ళు అంటే బోరింగ్ దగ్గరకు వచ్చి ఏం చేస్తారంటే పసుపు కుంకుమ వేసి అగరబత్తులు అవి వేసి మంచి పూజ చేస్తారు. పూజ చేసి బోరింగ్కి పూజ చేసి ఈ నీళ్ళు కుండలలో తీసుకుపోతారు. అలా దేవుళ్ళు చేసిన ఇక ఊళ్ళో ఏ పండగలు చేసినా కూడా గియ్యే నీళ్ళు పట్టుకొని పోతారు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఊళ్ళో అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొందరికి. దాంతో ఏమంటారంటే ఈ నీళ్ళు తాగుడుతోటే ఇట్లా అవుతుందని చెప్పి పుకారాలు చెప్పిళ్ళు ఊళ్ళో. దాంతో ఏమైందంటే ఊళ్ళో పెద్ద పెద్ద డాక్టర్స్ వచ్చిండ్రు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు వాళ్ళందరూ వచ్చి మాకందరికి మొత్తం మా ఊరు మొత్తం కూడా టెస్టులు చేసిండ్రు అన్నట్టు. అంటే బ్లడ్ తీసుకున్నారు శాంపిల్స్. ఈ నీళ్ళ వల్లేనా ఎందుకు అనేది టెస్టులు అయితే చేసిండ్రు. ఎప్పటికెప్పటి అంటే సంవత్సరానికి ఒకసారి అట్లా అయితే నీళ్ళు అంటే షాంపిల్ తీసుకెళ్ళి టెస్టులు చేపిస్తారట. ఏమనైతే ఏం చెప్పలే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఉండి ఇది ఎట్లా అంటే న్యూస్ పేపర్ అంటే పేపర్కి వచ్చింది, పెద్ద టాక్ నడుస్తుంది ఈ నీళ్ళ వల్లనే ఇట్లా అవుతుందని. ఇక కొందరు ఈ బంద్ చేసి మినరల్ వాటర్ తాగుతారు. కానీ కొందరు అయితే ఏదేమైనా అంటే ఇవే మంచిగా ఉంటాయి కదా, అవి మినరల్ వాటర్ తాగబుద్ది కాదు, ఇవే తాగుతాం అని కొందరు అంటారు. కింద మంచిగా వస్తాయి నీళ్ళని ఒకటే తీరు. వీటి వల్లనే కిడ్నీలు పోతాయి అని తలుగుతాను మా ఊళ్ళో. ఇవన్నీ కంకణాలు. మా అమ్మ నీళ్ళకి వచ్చింది. మా అమ్మ ఏదేమైనా కూడా ఏ నీళ్ళు తాగుతుందట. ఏమన్నా కానీ నేను ఏ నీళ్ళు తాగుతా, నేను అసలు బంద్ చేయ అంటాను మా అమ్మ. ఏ తాగుతావా నువ్వు చెప్పు మమ్మీ. మళ్ళీ మా అమ్మకి జలుబు అవుతుంది పాపం ఎక్కడన్నా తాగితే. ఈ బోరింగ్ తీసేస్తే ఎక్కడికి తాగుతావు అమ్మ? తీసేసినాక ఎక్కడ తాగుతావే? ధర్నా చేస్తావు బోరింగ్ కోసం? నీళ్ళు కూడా మంచిగా వస్తాయి. బోరింగ్ వల్ల తినే తిండి కాదట, కానీ బోరింగ్ నీళ్ళ వల్లనే అని ఒకటి రాదంతం. ఇవి కూడా నీళ్ళు టెస్ట్లకు తీసుకుపోయిన్లు. ఈ టెస్ట్లు అయిన తర్వాత ఏమొస్తుందో అనేది రిజల్ట్ చూద్దాం. మళ్ళీ పెడతా వీడియో చూడండి, ఏమవుతుందో చూద్దాం మెల్లగా. ఆ రిపోర్ట్ అంటే టెస్ట్లలో ఏమొస్తుందా అంటే నిజంగానే ఏ నీళ్ళ వల్లనే అవుతుందా ఇట్లా అనేది తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం తినే తిండి కూడా చక్కడిది లేదు, మొత్తం మందుల తిండి, ఎటు పోయి మందే. అప్పటి కాలంలో మంచిగా అంటే మా తాతలు నానమ్మల ఆ కాలంలో మంచి తిండి ఉండేది, మందు లేని తిండి, వాళ్ళకి ఏం కాకపోయేది. అంటే భూమిలోకి వెళ్ళి వచ్చే నీళ్ళ వల్లనే ఇట్లా అవుతుంది అనేది అంటారు, కానీ తిండి కూడా చక్కటి తిండి లేదు కదా. తిండితోటి కూడా అవుతుంది. తిండి మంచి తిండి ఉండాలి, ఒక నీళ్ళనే అంటారు. అదే చూద్దాం మరి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాంట్లో ఏముంటుంది అనేది చూడాలి. నా వరకైతే నేను తిండి కూడా మనం తినే తిండి వల్ల కూడా కావచ్చు, ఏమో చెప్పలేం. వాటర్ తోటి కూడా అయ్యే ఉంటుంది, కానీ చూడాలి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత. మరి ఇవే వాటర్ వల్లనే ఇట్లా అవుతుందా, ఎందుకు అవుతుంది ఇట్లా అనేది చూడాలి. ఎందుకైతే తెలియదు, కానీ ఈ నీళ్ళని బంద్ చేసుడు అంటే మాత్రం కొంచెం బాధనే అవుతుంది. ఎందుకంటే అంత అలవాటు పడ్డాం నీళ్ళకు. ఎటన్నా పోయి వచ్చినా ఎటన్నా ఊరికి వెళ్ళినా కూడా అక్కడ నీళ్ళు తాగినా కూడా
ఇక తృప్తి అనిపించేది. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక చెంబెడు నీళ్ళు తాగితే ఇక చాలా అనిపిస్తుంది. కానీ ఇక ఏమవుతుందో చూడాలి. ఒకవేళ ఇదే అంటే ఇది కొంచెం బంద్ చేసుడు, అది ఇది అంటే కొంచెం బాధనే. ఏమో చూద్దాం. రిపోర్ట్స్ అయితే వచ్చిన తర్వాత మళ్ళీ ఏం వచ్చింది అనేది మీకు ఇంకో వీడియో పెడతా చూడండి.